శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందో, వారికి లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, ఏం చేస్తే వారికి కలిసి వస్తుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. కేవలం గ్రహ సంచారం వల్ల జరిగే మార్పులను చేర్పులను బట్టే చెప్తాను, కానీ నా సొంత కవిత్వాన్ని మాత్రమే ఎప్పుడు చెప్పనండి. శాస్త్రం ఏదైతే చెబుతుందో దాన్నే చెబుతాను. దానికి పరిష్కార మార్గం ఏం చేస్తే బాగుంటుందనే అంశాన్ని చెప్తాను. నేను చెప్పినట్టు కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారండి. దాంతోపాటు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం వీడియో చివరిలో చెప్పదలుచుకున్నాను. జాగ్రత్తగా చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇకపోతే ఈరోజు తులారాశి వారికి చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలుపుకుంటే చిత్త మొత్తం తులారాశిలోకి వస్తుందండి. ఇకపోతే ఈ చిత్త 2 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి పుట్టుక కుజమహాదశతో ప్రారంభం అవుతుంది. కుజుడు 7 సంవత్సరాలు ఉంటాడు. దాని తర్వాత రాహు వస్తాడండి 18 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాల వరకు రాహు మహాదశ ఉంటుంది. 41 సంవత్సరాల వరకు గురుమహాదశ ఉంటుంది. అంటే 25 నుంచి 41 వరకు ఇది మంచి కాలం వీరికి, చిత్తా నక్షత్రం వారు ఎవరికైనా కానీ. ఇకపోతే స్వాతి 4 పాదాల వారికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. 18 సంవత్సరాలు వారు పుట్టుక నుండి రాహు 18 సంవత్సరాలు ఉంటాడు. అటు తర్వాత గురువు 16 సంవత్సరాలు, అంటే 18 నుంచి 34 వరకు వారికి గురుమహర్దశ ఉంటుంది. 34 దాటిన తర్వాత మాత్రం వారికి కష్టకాలం అని చెప్పాలి. అది శని మహర్దశ అవుతుంది. 19 సంవత్సరాలు, 53 సంవత్సరాల వరకు ఉంటుంది. 34 నుంచి 53 వరకు ఉంటుంది. ఇకపోతే చివరిగా విశాఖ 3 పాదాలు వీరికి గురు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. గురువు 16 సంవత్సరాలు ఉంటాడు. అటు తర్వాత శని 19 సంవత్సరాలు ఉంటాడు. అంటే 16 నుంచి 35 సంవత్సరాల వరకు శని మహర్దశ ఉంటుంది. అటు తర్వాత బుధ మహాదశ వస్తుంది. అది 35 నుంచి 52 సంవత్సరాల వరకు ఉంటుంది. దాని తర్వాత కేతు మహాదశ వస్తుంది, 59 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకు నేను ఈ దశలు చెప్తాను అని అంటే, దశలు అనేటివి మన దిశను మారుస్తాయండి. దాంతో పాటుగా ఏం జరుగుతుందంటే, మనకు దశలు చాలా రోజులు ఉంటాయి. అవి మంచి దశలు అయితే పర్వాలేదు, లేకుంటే చెడు దశలు అయితే చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకొని మన జాతకములో ఏ దశ నడుస్తుంది, ఆ దశానాథుడు సరిగ్గా ఉన్నాడా లేదా, ఆ విషయాన్ని తెలుసుకుంటే జీవితంలో మనం గొప్పగా రాణించవచ్చును. రాబో కష్టాన్ని అంచనా వేయవచ్చును, ఎందుకు నష్టం జరుగుతుందని తెలుసుకోవచ్చును. దాంతోపాటు దానికి ఏదైనా దైవారాధన కానీ ఏదైనా పరిష్కారం కానీ చూసుకుంటే బాగా ఉంటుంది. గోచారం అంటారా, ఇప్పుడు నేను చెప్పే అక్టోబర్ మాస ఫలితాలే కానీ, ఇంకా గోచారమే కానీ, సంవత్సర జ్యోతిష్యమే కానీ, సంవత్సర ఫలాలే కానీ, అవన్నీ కూడా కేవలం ఒక సంవత్సరాన్ని లేదా ఎక్కువైతే 2.5 సంవత్సరాల కాలాన్ని విశ్లేషిస్తాయి. కానీ జాతకంలో ఉండే లోపాల వల్ల జీవితం ఖరాబ్ అయిపోతుందన్న విషయాన్ని మాత్రం మీకు తెలియజేయదు. ఏదో నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు తాత్కాలికంగా జరిగే పనులకు మాత్రమే జరుగుతుంది. కానీ గొప్ప పనులు చేయడానికి, ఒక విద్యా అవకాశానికి, ఒక ఏదైనా ఉన్నత స్థాయికి ఎదగడానికి, ఒక ఉద్యోగానికి, ఒక జీవిత భాగస్వామికి, ఒక నూతన గృహానికి, ఇవన్నీ కూడా ఈ గోచార రీత్యా అనేటివి తాత్కాలికంగా ఉపయోగపడతాయి. కానీ మనం ఏమవుతాం, మన పిల్లవాడు ఏ విధంగా బాగుపడతాడన్న విషయాన్ని మాత్రం జాతకమే విశ్లేషిస్తుంది. అందుకే పదే పదే నేను ఈ దశలు చెప్తూ ఉంటాను. సరే, ఏది ఏమైనప్పటికీ తులారాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది. రవి 12వ స్థానంలో ఉన్నాడండి. రవి 12వ స్థానంలో ఉంటే ఏ విధమైన లాభాలు ఉండవు. ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. కొద్దిగా మానసికమైన ఇబ్బందులు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మీరు ఏదైనా సూర్య నమస్కారాలు చేస్తే చాలా బాగా ఉంటుంది. ఇకపోతే కుజుడు కూడా 12వ స్థానంలో ఉన్నాడు. వారి వల్ల కూడా కొంచెం గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ మిత్రులతో కానీ, మీ వ్యాపార వ్యవస్థలో కానీ ఏదైనా ఉంటే చిరుబురులాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఇవన్నీ జోలిపోకుండా ఉండాలి. బుధుడు 1వ స్థానంలో ఉన్నాడు. వ్యాపార రీత్యా అటు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇటు ఎక్కువగా ఇటు తక్కువగా ఉండదు. వ్యాపారం ఒక గాడిలో నడుస్తూ ఉంటుంది, కానీ అంత పెద్దగా చెప్పుకోదగ్గట్టు ఉండదు. ఇక గురువు వల్ల మీకు లాభం ఉందండి. 9వ ఇంట గురువు ఉన్నాడు. 9వ ఇంట ఉంటే భాగ్యస్థానం అంటారు. దీనివల్ల ఆర్థికంగా బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. దానితో పాటు మీ కుటుంబంలో మంచి శుభ వాతావరణం ఏర్పడుతూ ఉంది. బంధువుల మిత్రుల నుంచి మీకు రాకపోకలు బాగా జరుగుతాయి. వారి వల్ల ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటుంది. ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసే ఎవరైనా తులారాశి వారికి ఉంటే వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు మంచి
చదువులు మంచి ఉత్తీర్ణత అయ్యే అవకాశాలు, ఏదో పోటీ పరీక్షలో నెగ్గే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ గురుబలం వల్ల ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఫలిస్తాయి. మీకు నవంబరు ఈ ఈ అక్టోబర్ మాసంలో మంచి మంచి సంబంధాలు వస్తాయి. మీరు తగు జాగ్రత్తలలో ఉండి వాటిని తీసుకుంటే వివాహమే యోగ్యత మీకు ఉంది. ఇకపోతే శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. అంత పెద్దగా లాభించదు. శుక్రుని వల్ల విందులు వినోదాలు జరుగుతాయి, కానీ అనుకున్నంత ఆశించినంతగా ఉండదు. ఇంకా శని భగవానుడు మీకు సహకరిస్తున్నాడండి. మీకు ముఖ్యంగా 2 గ్రహాలు బాగా సహకరిస్తున్నాయి. తులారాశి వారు అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే ఒక దిక్కు రాహు సహకరిస్తున్నాడు, ఒక దిక్కు గురువు సహకరిస్తున్నాడు, ఇంకో దిక్కు కేతు సహకరిస్తున్నాడు. 3 ముఖ్యమైన గ్రహాలు తులారాశి వారిని సహకరిస్తున్నాయి. ఇది శని 6 వెంట ఉన్నాడు. శని 6 వెంట ఉన్నప్పుడు మీకు ఎంతటి శత్రువైనా కానీ మీకు తలవంచవలసిందే, మీ విధేయులు కావాల్సిందే, మీకు కావలసిన పనులన్నీ చేసి పెడతాడు. ఏదైనా స్థల విక్రయాలు చేసడం కానీ, లేదా ఏదైనా నూతనంగా గృహాలు నిర్మించాలనుకున్నా కానీ ఇది మంచి అవకాశం అండి. మీరు అనుకున్న రేటుకు మీరు అనుకున్న స్థలం వస్తుంది. ఏదైనా గృహాన్ని మీరు కొనదలుచుకుంటే ప్రయత్నాలు చేయండి, 100కు 100 నిజం అవుతాయి. ఏదైనా నూతన వ్యాపారాలు చేయాలనుకున్నా కానీ చేయండి, మీకు ఆర్థికంగా మంచి వెసులుబాటు ఉంటుంది. బ్యాంకు రుణాలు వస్తాయి, అన్ని రకాలుగా మీకు బాగా ఉంటుంది. ఇకపోతే రాహు 5వ ఇంట ఉన్నాడు. దీనివల్ల పంచమంలో రాహు ఉన్నప్పుడు మీ సంతానం వల్ల కొద్దిగా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. మనం అన్నీ ఉన్నా కానీ సమస్యలు అయితే రాకుండా ఉండే కదండి. దానివల్ల ఈ సమస్యలకు రాహు వల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఏకాదశ స్థానంలో కేతు ఉన్నాడు. కేతు ఏకాదశ స్థానంలో ఉంటే కీర్తి ప్రతిష్టలు, మీరు చేసే పనులందు మంచి గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తాయి. 10 మందిలో మీరు నెగ్గగలుగుతారు. 10 మంది మాట మీరు మిమ్మల్ని గొప్పగా పొగుడుతారు. మీరు 10 మంది మాట వింటారు, వారు మిమ్మల్ని మీ మాటలు వింటారు. సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. రాజకీయ రంగంలో ఉండే రాజకీయ నాయకులకు తులారాశి వారు ఎవరైతే ఉంటారో మంచి అవకాశం అని చెప్పవచ్చును. వారు అనుకున్న విషయాలన్నీ వస్తాయి. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నవారు వారు ఏదైనా ప్రమోషన్లు కావాలని అనుకున్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి మొత్తానికి తులారాశి వారికి నేను చెప్పే జాతక రీత్యా కానీ ఈ గోచర రీత్యా కానీ అద్భుతంగా ఉన్నదని చెప్పవచ్చును. మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నా కానీ వినియోగించుకోండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉంటానండి. మీకు ఏదైనా జాతకంలో సమస్యలు ఉన్నట్టుగా అనిపిస్తే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, తప్పక సహకరిస్తాను. మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.